అందరికీ నమస్కారం. బ్రిటిష్ పాలనలో భారతీయ పత్రికలపై బ్రిటిష్ వారి యొక్క అణచివేత ధోరణి చరిత్రలో ఏ విధంగా జరిగిందో ప్రధానంగా తెలుసుకునేందుకు మనం ఒక చిన్న ప్రయత్నం. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఆ కాలంలో ప్రధాన పాత్ర పత్రికలు పోషించాయి. భారతీయ భాషల్లో ప్రచురితమయ్యే పత్రికలు బ్రిటిష్ ప్రభుత్వ దోపిడీ విధానాలను ప్రజలకు వివరించడం ప్రారంభించాయి. 1857లో స్వతంత్ర పోరాటం తర్వాత బ్రిటిష్ పాలకులు మరింత కఠినంగా వ్యవహరించసాగారు. లిట్టన్ భారతదేశంలో వైస్రాయిగా ఉన్నప్పుడు బ్రిటిష్ వ్యతిరేక ప్రచారం ప్రాంతీయ భాష పత్రికల్లో ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అరికట్టడానికి భారతీయ పత్రికా స్వేచ్ఛను కట్టడి చేయటం ముఖ్య ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వము ప్రాంతీయ భాషల చట్టం అంటే వెర్నాకులర్ యాక్ట్ను 1878లో తీసుకొచ్చింది. ఈ చట్టానికి ముందు పరిస్థితులు మనం జాగ్రత్తగా గమనిస్తే బ్రిటిష్ పాలనపై విమర్శలు ఎక్కువగా వెర్నాకులర్ పత్రికల్లో కనిపించేవి, అంటే ప్రాంతీయ పత్రికల్లో ఎక్కువగా కనిపించాయి. లిట్టన్ భారతదేశంపై తన నియంత్రణను పెంచడానికి, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని అణచివేయడానికి ఈ చట్టం తీసుకొచ్చాడు. 1876లో గ్రేట్ ఫెమైన్ కారణంగా లక్షలాది మంది భారతీయులు మరణించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం సరిగ్గా సహాయం అందించడం లేదు. ఇదే సమయంలో లిట్టన్ ఢిల్లీ దర్బార్ నిర్వహించి క్వీన్ విక్టోరియాని భారత సామ్రాజ్య అధిరాజుగా ప్రకటించడం భారతీయుల ఆగ్రహానికి కారణమైంది. భారతీయులు బ్రిటిష్ పాలనపై విమర్శలు చేయటం ఎక్కువైపోయింది. ముఖ్యంగా బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పత్రికలు బ్రిటిష్ ప్రభుత్వ దోపిడీ విధానాలను బహిరంగంగా బయటపెట్టడం ప్రారంభించాయి. దీనిని అరికట్టేందుకు వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ముఖ్య ఉద్దేశం భారతీయ భాషల పత్రికలను బ్రిటిషు నియంత్రణలోకి తీసుకురావడం, అనుమతి లేకుండా బ్రిటిషు ప్రభుత్వ వ్యతిరేక కథనాలు ప్రచురించకుండా నియంత్రణ పెట్టడం, బ్రిటిషు ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రచురితమయ్యే పత్రికలను మూసివేయడం, ముద్రణ పరికరాలను స్వాధీనం చేసుకోవడం. ఈ చట్టం వల్ల భారతీయులలో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. చాలామంది పత్రికా సంపాదకులు, రచయితలు జైలు పాలయ్యారు. బెంగాల్లోని సోమప్రకాశ, భారతమిత్ర, బెంగాల్ వంటి పత్రికలు బ్రిటిష్ పాలనపై విమర్శలు తీవ్రంగా ప్రదర్శించేవి. మహారాష్ట్రలోని బాలగంగాధర్ తిలక్ కేసరి పత్రిక ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవారు. ఈ చట్టం స్వతంత్ర ఉద్యమానికి ప్రేరణిచ్చింది. సురేంద్రనాథ్ బెనర్జీ, బాలగంగాధర్ తిలక్, రాజా రామ్మోహన్ రాయ్ వంటి ప్రముఖులు ఈ చట్టానికి వ్యతిరేకంగా గళమెత్తారు. పత్రికా స్వేచ్ఛ కోసము ఉద్యమాలు చేయటం ప్రారంభించారు. లిట్టన్ తర్వాత రిప్పన్ భారతదేశానికి వైస్రాయిగా వచ్చాడు. భారతీయుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ 1882 సంవత్సరంలో వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ను రద్దు చేశారు. వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద చట్టాలలో ఒకటి. ఇది పత్రికా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నంగా మిగిలిపోయింది. కానీ భారతీయులలో స్వతంత్ర ఉద్యమానికి ప్రేరణనిచ్చినటువంటి ఒక ముఖ్య సంఘటనగా మారింది. ఈ చట్టం రద్దయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1910లో ఈ చట్టం చేసింది. ఇలాంటి కొత్త చట్టాలు పత్రికా స్వేచ్ఛను మరింత పరిమితం చేశాయి. స్వతంత్ర ఉద్యమంలో వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ భారతదేశంలో రాష్ట్రీయ చైతన్యాన్ని పెంచింది. ఇది స్వతంత్ర ఉద్యమానికి మార్గం సుగమం చేసింది. దీని తర్వాత పత్రికా స్వేచ్ఛకు మరింత విలువ పెరిగింది. తద్వారా భారత జాతీయ కాంగ్రెస్ వంటి సంస్థలు తమ ఆందోళనలను ప్రదర్శించేందుకు పత్రికలను బలమైన సాధనంగా మార్చుకున్నాయి. వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ రద్దయినా బ్రిటిష్ ప్రభుత్వం పత్రికలను నిరోధించేందుకు కొత్త నియంత్రణలను తీసుకొచ్చింది. చివరికి 1947లో భారతదేశం స్వతంత్రం పొందే వరకు ఈ పోరాటం కొనసాగింది. ఈ చట్టం పత్రికా స్వేచ్ఛ కోసం భారతదేశం చేసిన తొలి పెద్ద ఉద్యమాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి. పత్రికా స్వేచ్ఛపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. స్వస్తి.